శాంతి. ఈరోజుటి మురళి తారీఖు ఆగస్టు 28, 2025. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీ కోర్టు విచారణ పూర్తయింది. ఈ సంగమ యుగంలో ఉత్తమోత్తమ పురుషులుగా తయారయ్యే ఆ రోజు చివరకు రానే వచ్చింది. ప్రశ్న: గెలుపు ఓటములకు సంబంధించిన ఏ భ్రష్ట కర్మ ద్వారా మనుషులు దుఃఖితులుగా అవుతారు? జవాబు: జూద కర్మ. అనేక మందిలో జూదమాడే అభ్యాసం ఉంటుంది. ఇది భ్రష్ట కర్మ. ఎందుకంటే ఓడిపోతే దుఃఖము, గెలిస్తే సంతోషం కలుగుతుంది. పిల్లలైన మీకు తండ్రి ఆజ్ఞ ఏమిటంటే, పిల్లలారా, దైవీ కర్మలు చేయండి. సమయం వ్యర్థమయ్యే కర్మలు ఏవీ చెయ్యకండి. సదా అనంతమైన విజయం పొందే పురుషార్థం చేయండి. పాట: చివరికి నేడు ఆ రోజు రానే వచ్చింది. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: ఒక్కొక్క అవినాశి జ్ఞానరత్నం ఏదైతే కోటాను కోట్లకు సమానమో వాటితో మీ జోలను నింపుకోవాలి. బుద్ధిలో ధారణ చేసిన తర్వాత ఇతరులకు దానం చేయాలి. సెకండ్ పాయింట్: శ్రీశ్రీ గారి శ్రేష్ఠ మతమును పూర్తిగా అనుసరించాలి. ఆత్మను సతో ప్రధానంగా చేసుకునేందుకు ఆత్మాభిమానులుగా అయ్యే పురుషార్థమును పూర్తిగా చేయాలి. వరదానము: అందరి పట్ల శుభభావము మరియు శ్రేష్ఠ భావనను ధారణ చేసి హంసబుద్ధి హోలీ హంసభవ. వివరణ: హంసబుద్ధి అనగా సదా ప్రతి ఆత్మ పట్ల శ్రేష్టంగా మరియు శుభంగా ఆలోచించేవారు. మొదట ప్రతి ఆత్మ యొక్క భావాన్ని పరిశీలించేవారు, తర్వాత ధారణ చేయువారు. ఎప్పుడు బుద్ధిలో ఏ ఆత్మ పట్ల కూడా అశుభము లేదా సాధారణ భావం కూడా ధారణ చేయరాదు. సదా శుభభావము మరియు శుభభావన ఉంచేవారే హోలీ హంసలు. వారు ఏ ఆత్మ యొక్క అకళ్యాణ విషయాలు వింటూ చూస్తూ కూడా అకళ్యాణాన్ని కళ్యాణ వృత్తి ద్వారా మార్చేస్తారు. వారి దృష్టి ప్రతి ఆత్మ పట్ల శ్రేష్టంగా, శుద్ధంగా, స్నేహయుక్తంగా ఉంటుంది. స్లోగన్: ఎటువంటి ప్రేమ భరిత గంగలుగా అవ్వాలంటే మీ ద్వారా ప్రేమ సాగరుడైన తండ్రి కనిపించాలి. అవ్యక్త సూచన: సహజ యోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి. చాలామంది భక్తాత్మలు ప్రభు ప్రేమలో లీనమవ్వాలని కోరుకుంటారు. ఇంకా చాలామంది జ్యోతిలో లీనమవ్వాలని కోరుకుంటారు. ఇటువంటి ఆత్మలకు సెకండ్లో తండ్రి పరిచయం, తండ్రి యొక్క మహిమ మరియు ప్రాప్తిని వినిపించి సంబంధం యొక్క లవలీన అవస్థను అనుభవం చేయించండి. లవలీనంగా అయితే సహజంగానే లీనమయ్యే రహస్యాన్ని కూడా అర్థం చేసుకుంటారు. అచ్చా, ఓం శాంతి.